దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో శుభవందనాలు. నిన్నటి దినాన యేసుక్రీస్తు వారిని ఇస్కరియోతు యూదా అప్పగించడంలో కారణాలు మనం గమనించాం. అయితే ఈ రోజున మరొక సంఘటన మనం చూసినట్లయితే ఇస్కరియోతు యూదా మాత్రమే కాదు, కానీ శిష్యుల్లో ముఖ్యమైన వాడు పెద్దవాడైనటువంటి పేతురు కూడా ప్రభువారిని తృణీకరించాడు. పేతురు కూడా ముమ్మారు ప్రభువుని తృణీకరించాడు. అయితే ఈ దినాన ప్రభువుని పేతురు ముమ్మారు తృణీకరించడంలో కారణాలు ఏంటని మనం గమనించినట్లయితే కొన్ని కారణాలు దేవుని వాక్యం మనకి బయలుపరుస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే యేసు ప్రభువారిని పేతురు తృణీకరించినటువంటి సంఘటన 4 సువార్తల్లో కూడా మనకు రాయబడింది. మత్తయిలో 26 అధ్యాయము రాయబడింది, మార్కు 14 అధ్యాయంలో, మరి లూకా సువార్త 22లో, యోహన్ సువార్త 18 అధ్యాయంలో ఈ సంఘటనలో 4 సువార్తికులు కూడా మనకు రాశారు పేతురు ప్రభువుని తృణీకరించినటువంటిది. పేతురు చాలా దుడుకుగా ఉండేవాడు. అందరిలో కూడా బహుశా పెద్ద వయసు ఉన్నటువంటి వాడు పేతురు. ఆ పేతురు అన్నిటికీ తొందరపడి ప్రభువుతో మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. కానీ ఆయన జీవితంలో ప్రభువుతో 3.5 సంవత్సరాలు కలిసి జీవించినప్పటికీ ఆయన పట్టబడ్డటువంటి సమయంలో ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు ప్రభువుని తృణీకరించి బొంకినటువంటి సంఘటన బైబిల్లో మనం చూస్తూ వచ్చాం. ఆ శిష్యుల్లో ప్రధానమైనటువంటి వాడు పేతురు గారు. గ్రీకులో పెట్రాస్ అని 2 పదాలు ఉన్నాయి. ఆ పెట్రా అనే దానికి ఒక అర్థము, పెట్రోస్ అనే దానికి ఒక అర్థం. ఒకటేమో చిన్న రాయి, ఒకటేమో పెద్ద రాయి. కాబట్టి ఇప్పుడు ప్రభువారు పేతురు జీవితం అనేది ఎలాంటిదంటే చిన్న రాయి లాంటిది. కానీ ఆ చిన్న రాయి లాంటి పేతురు జీవితాన్ని ఓ పెద్ద రాయిగా చేయాలనుకున్నాడు. చిన్న రాయి ఎవరైనా కదిలించగలుగుతారు. ఆ చిన్న రాతిని ఎవరైనా కానీ విసిరేయటానికి, త్రోసివేయటానికి అనుకూలత ఉంటుంది. అయితే పెద్ద రాయి అనేది దాన్ని తోసేయటం కానీ దాన్ని నెట్టడం, తీసేయటం అనేది కొంచెం కష్టమైన పని. కనుక పేతురు జీవితాన్ని చిన్న రాయిగా ఉన్నటువంటి ఎవరైనా దాన్ని తృణీకరించి పడవేసేటువంటి స్థితిలో ఉండకుండా ఒక బలమైన రాయిగా చేయాలని దేవుడు ఉద్దేశించాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని పేతురు తిరస్కరించడము, లేకపోతే ఆయన తృణీకరించడము మరి మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని సత్యాలు ఉన్నాయి ఇక్కడ. అవేంటంటే పేతురు వయసుకు పెద్దవాడు, అందరిలో కూడా ప్రభుతో చనువుగా దగ్గరగా ఉండేటువంటి వాడు. ప్రభుతో పాటు ఆయన ఏకాంతంగా ఉండేటువంటి 3 శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. ప్రభుతో పాటు ఏకాంతంగా ఉండేవాడు. రూపాంతరం చెందినప్పుడు, అలాగే గచ్చమనే తోటలో ప్రార్థనకు వెళ్ళినప్పుడు పేతురు, యోహోను, యాకోబులను ప్రభువారు దగ్గర తీసుకెళ్ళాడు. వాళ్ళు 3 కూడా ప్రభువుకి ఏకాంతంగా ఉండేటువంటి వారు, దగ్గరగా ఉండేటువంటి శిష్యులు. అయితే అలాంటి వాడు తప్పిపోవటం ఏంటి? అలాంటి వాడు ప్రభు నాకెవరో తెలియదని ఆయన్ని తిరస్కరించి ఆయన తృణీకరించడం ఏంటి, ఆయన్ని డినై చేయటం ఏంటని మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ యొక్క యేసు ప్రభు వారు అనేక పర్యాయాలు నేను అప్పగించబడబోతున్నాను, నేను మరణానికి సిద్ధమయ్యానని చెప్తా వచ్చారు. ఆయన చెప్పినప్పుడు ఆ మాటలు వాళ్ళకి సరిగా అర్థం కాలేదు. ఆ మాటలను వారు అవగాహన చేసుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన బోధలు ఎలా ఉన్నాయి? నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు, నేనే జీవాహారం అని చెప్పాడు, నేనే జీవజలం అని చెప్పాడు, నేనే మీకు నిజమైన కాపరిని, గొర్రెల కాపరిని అని చెప్పాడు. ఇలాగ అనేకమైన మాటలు ప్రభువు చెప్పినప్పుడు వాళ్ళ జీవితాలు ఏమనిపించిందంటే ఈయనే మనకి సమస్తము, ఇక మనకి ఏ భయం లేదు అనుకున్నారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ప్రభువారిని పట్టబడ్డారో వెంటనే వాళ్ళ జీవితాలు మారిపోయింది. యేసు ప్రభువారు ఆఖరి పస్కా భోజనాన్ని ఆచరించారు మేడగదిలో. ఆచరించిన తర్వాత మరి నన్ను అప్పగించబోయేవాడు మీలోనే ఉన్నాడని చెప్పాడు. అది ఎవరు ప్రభు అని అందరూ అడుగుతా ఉంటే ఎవడైతే నాతో పాటు భోజనం చేస్తాడో, ముక్క పుచ్చుకుంటాడో వాడే అని చెప్పి ఆ ముక్కను తుంపి ఆ పాత్రలో ముంచంగానే ఇస్కరియోతు తీసుకొని దాన్ని వాడు తిని అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. కాబట్టి అప్పుడు దాకా వాడికి అర్థం కాలేదు. అయితే వాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఏం చెప్పాడంటే
ఇదిగో పదండి, ఇక నా సమయం అయిపోయింది, గడియ దగ్గర పడిపోయింది కాబట్టి మనం వెళ్ళి ప్రార్థన చేసుకుందామని చెప్పాడు. ప్రార్థన చేసుకుందామని చెప్పి 18వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ 17వ అధ్యాయంలో ఆయనకు వాడుక చొప్పున ఆయన వెళ్ళేటువంటి ఆ గచ్చమనే తోటలోనికి ప్రభువు వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏమైంది, అక్కడ ప్రభువు ప్రార్థించడానికి కూర్చున్నాడు అన్నమాట. అయితే ఈ లోపల ఇస్కరియోతు యూదా అనేవాడు ఏం చేశాడు, యాజకుడు ప్రధాన యాజకుడు దగ్గరికి వెళ్ళి ఆయన అప్పగిస్తే ఆ ధనం తీసుకున్నాడు కనుక ఆయన అప్పగించడానికి ఇప్పుడు సమయం దొరికింది, ఆయన ఉండే స్థలం నాకు తెలుసు, మీరు రండి నాతో పాటు అని వాళ్ళకు ఒక ఆనవాలు చెప్పాడేమని, నేను ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పాడు. కారణం ఏంటంటే చీకటి సమయం, అది వాళ్ళు ఎక్కడున్నారు, తోటలో ఉన్నారు, అంటే ఒలీవ చెట్ల మధ్యలో ఉన్నారు, చీకటిగా ఉంది. అందరూ కూడా మరి పెద్ద అంగీలు వేసుకొని ఉంటారు కదా, యూదులందరూ కూడా అంగీలు వేసుకుంటారు, అందరూ అంగీలు వేసుకుంటారు, అన్ని కూడా తెల్లటి అంగీలే ఉంటాయి. అక్కడ గడ్డం పెంచిన దాంట్లో ఆ చీకటి సమయంలో ఎవరు అర్థం కాదు కాబట్టి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు కాబట్టి మీరు ఆయన పట్టుకోమని చెప్పాడు. అది చెప్పడానికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే లోపల ప్రభువారు మిగిలినటువంటి 11 మంది శిష్యులను తీసుకొని గచ్చమనే తోటలోకి వెళ్ళారు. మన 18వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఈ సంఘటనలు మనకి రాయబడతా వచ్చును. ఆ 18వ అధ్యాయం రాసినటువంటి ప్రకారంగా ఆయన గచ్చమనే తోటలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థించడానికి కూర్చున్నాడు. ప్రార్థించడానికి ఉన్నప్పుడు మిగిలినటువంటి 8 మంది ఏమో ఒక దగ్గర ఉండిపోయారు. ప్రభువారు పేతురు, యోహోను, యాకోబులు తీసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి మీరు కూడా ఇక్కడ నుండి ప్రార్థన చేయమని చెప్పి ప్రభు ఇంకొంచెం దూరం వెళ్ళి ఆయన ఒక బండ దగ్గర, రాతి దగ్గర ఏం చేశాడట, బహుగా వేదన పడుతూ ఆయన దుఃఖించుచు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నటువంటి వాడు ఆ శిష్యుడికి ఏం చెప్పాడంటే, మీరు నా కొరకు ఒకసారి ప్రార్థన చేయండి ఈరోజు అని చెప్పాడు. ప్రార్థన చేయమని చెప్పినటువంటి ఆ ప్రభువు ముందుకెళ్ళి ప్రార్థన చేస్తూ మధ్యలో ఆయన వేదనను తట్టుకోలేక లేచి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంటే వారు ఏం చేస్తున్నారట, నిద్రపోతా ఉన్నారు. వారు నిద్రపోతా ఉన్నటువంటి వారిని చూసి ప్రభువు ఇదిగో నా కొరకు ప్రార్థన చేయమండి అని చెప్పి ప్రభు వాళ్ళతో చెప్తున్నప్పుడు పేతురు అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. పేతురు ప్రభువుని తృణీకరించడంలో లేకపోతే ప్రభువుని ఎరగనని తిరస్కరించడంలో 2 ముఖ్యమైన కారణాలు. ఒకటి ఏంటంటే శారీరకమైనటువంటి బలహీనత, రెండవది శారీరకమైన బలహీనతో పాటుగా ఆయన భయము. ఈ 2 ముఖ్యమైన కారణాలుగా బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. శారీరకమైన బలహీనత అనేది మనకి ఇక్కడ ప్రభు స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమన్నా అంటే ఇదిగో నా కొరకు మీరు ప్రార్థించమని చెప్పినప్పుడు ఆయన ముందుకెళ్ళి వెనక్కి మళ్ళా తిరిగి వచ్చినప్పటికీ వారందరూ కూడా ఏం చేస్తున్నారట, నిద్రపోతా ఉన్నారు. ఆ నిద్రపోతా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో అడుగుతున్నారు, ఇదిగో మీరు నా కోసం ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, శారీరకమైన బలహీనత అనేది మనం ప్రభువుని ఎరగమని చెప్పడానికి, తృణీకరించడానికి ఒక కారణం అయ్యేదిగా ఉంటుంది. మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో 37, 38 వచనాలు మనం చూస్తే మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను మీరు నిద్రించుచున్నారా, ఒక్క గడి అయినను తేలుకొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండు అని ప్రభువు చెప్పాడు. ఏమన్నాడు ఇక్కడ, ఒక గడి అయినా మీరు మేల్కొని నా కొరకు ప్రార్థించలేరా అని అడుగుతూ ప్రభు అడుగుతున్నాడు. శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తా ఉన్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమై ఉంది ప్రభు అని చెప్తున్నాడు. ఏమన్నాడు, ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం అనేది బలహీనంగా ఉంది. కనుక మేము ప్రార్థన చేయాలనుకుంటున్నాము కానీ శరీరం సహకరించట్లేదు. ఆ శరీరం యొక్క బలహీనత అనేది ప్రభువుతో మనం నడవటానికి కొన్నిసార్లు సహకరించకుండా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ప్రభు మళ్ళా ప్రార్థించమని చెప్పి మళ్ళా వెళ్ళారు.
ప్రభు రెండో పర్యాయం వచ్చి చూసినప్పటికీ అప్పటికి మరలా నిద్రపోతా ఉన్నారు వాళ్ళు. మరలా ప్రభు అడుగుతున్నారు, అదిగో ఒక గడి నా కొరకు ఉండలేరా, మీరు ప్రార్థన చేయలేరా అని అడుగుతుంటే మరలా చెప్తున్నారు కదా, ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రభా, చేయాలనుకుంటున్నాం, కానీ శరీరం బలహీనంగా ఉంది కాబట్టి ప్రార్థించలేకపోతున్నాం ప్రభా అని చెప్పాడు. ఒక గడి నా కొరకు ప్రార్థన చేయమని చెప్పి మరలా మూడోసారి వెళ్ళి ఆయన వేదన పడి ప్రార్థన చేసి రక్తము చెమట బిందువులాగా నేల మీద పడేట్లుగా ప్రభు ప్రార్థన చేశాడు. ఇంకా సమయం అయిపోయింది. మరి లోక అధికారి అనేవాడు, సాతాన్ అనేవాడు, అపవాది అనేవాడు ప్రభువుని పట్టుకోవడానికి రాబోయేటువంటి సమయం వచ్చింది కాబట్టి ఆయన వచ్చి ఏం చెప్తాడు, ఇక లెగవండి, అదిగో సమయం అయిపోయిందని మరి వాళ్ళతో చెప్తున్నప్పుడు మరలా వాళ్ళు గొప్పలు లేచి అంటున్నారు కదా, ప్రభా మేమైతే ప్రార్థించాలనుకున్నాం కానీ శరీరం బలహీనంగా ఉంది. మన జీవితాల్లో కూడా శరీరం అనేది బలహీనంగా ఉన్నప్పుడు ప్రభువుతో మనము అనుసరించి నడుచుకోలేము. ప్రభు బిడలంగా మనం జీవించడానికి బలం సరిపోదని చెప్తున్నాడు, జారిపోతాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో మనం ముందుకు సాగాలంటే మన జీవితాల్లో ఏముండాలని చెప్తున్నాడు, శరీర బలహీనత అనేది ఉండకూడదని చెప్తున్నాడు. శరీర బలహీనత ఉంటే ప్రభువుతో ముందుకు నడవలేము. అనేకమైనటువంటి మాటలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ పేతురుతో చెప్పి లెగవండి వెళ్దామని చెప్పి వాళ్ళు ఇక గచ్చమనే తోటలోని నుంచి బయటికి రాబోతా ఉండేటప్పటికి ఏమైంది, వెంటనే ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు శాస్త్రుల్ని పెద్దల్ని మరి బందుపోటును పట్టుకోవడానికి వచ్చినట్టుగా కత్తులు గుదియలు కదా, కత్తులతో గుదియలతో వారు ఆయుధాలతో వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. ఈ లోపల ప్రభువు వెళ్దాం పదమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పేతురు తప్పిపోవటానికి తిరస్కరించడానికి మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం, ఆయన శరీరమైనటువంటి బలహీనత. ఎందుకు బలహీనుడైపోయాడంటే పేతురు అంటే యేసు ప్రభువుని ఎప్పుడైతే గచ్చమనే తోటలో ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకున్నాడో, ఆ వచ్చినటువంటి రాను వారు వచ్చి ఆయన పట్టుకున్నారో వెంటనే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏం చేశారంట, పారిపోయారు. శిష్యులందరూ కూడా పారిపోయారు. ఒక్కడు కూడా లేరు. వాళ్ళు ఒక్కడు కూడా లేకుండా అందరూ కూడా పారిపోయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. వారు పారిపోయారు కాబట్టి ఇప్పుడు పేతురు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పేతురు ఒక్కడు మాత్రమే ప్రభువుని పట్టుకున్న దగ్గర నుంచి సిలువ వేసి ఆయన చనిపోయే వరకు కూడా దూరం నుంచి ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. శరీరం అనేది బలహీనమైనప్పుడు ప్రార్థనలో ఏకీభవించలేము. ఆ ప్రార్థనలో ఏకీభవించలేకపోతే ఏమవుద్ది, శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు ఏమవుతుంది, మనల్ని పడద్రోస్తుంది. కాబట్టి మనల్ని పడదోసినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రభువును కూడా తృణీకరించినటువంటి వారంగా ఉంటాం. ఆయన ఎవరో తెలియదని చెప్పినట్టు వారంగా ఉంటాం. కారణం ఏంటంటే మన శారీరకమైనటువంటి బలహీనత. పేతురుకి దేవుడు మొదటి నుంచి కూడా చెప్పుకుంటా వస్తున్నాడు. పేతురు ఎంత దుడుగ్గా ఉంటాడో అంత బలహీనంగా ఉండేవాడు. శారీరకమైనటువంటి బలహీనత అనేది ఎప్పుడు కూడా మనల్ని ప్రభువుని తృణీకరించేది చేస్తుంది. అందుకని పౌలు గారు రోమపత్రికలో చెప్పినట్లుగా అక్కడ మరి నా శరీరం అనేది ఎలాంటిదయ్యా అంటే కొట్టుబెట్టాడుతూ ఉందని చెప్తున్నాడు. ఆ శరీరంలో ఉంటుండే నియమాలు రెండు, ఒకటి పాప సంబంధమైన నియమము, ఆత్మ సంబంధమైన నియమం. ఈ పాప సంబంధమైన నియమం ఏమో గట్టిగా లాగుతూ ఉంది, శరీరం బలహీనమైంది కాబట్టి ఆత్మ సంబంధమైన నియమము దానికి తట్టుకోలేకపోతా ఉంది. అందువలన మనము శరీర సంబంధమైనటువంటి ఆ పాప సంబంధమైనటువంటి నియమం వైపు లాగబడి మనం పడిపోయి ప్రభువుని తృణీకరించే వారంగా ఉంటాము. అయితే ప్రభువు పేతురును బలపరిచాడు. ప్రభువు పేతురుని బలపరిచాడు. ఎలాగ అంటే పేతురు అందరూ పారిపోయినప్పటికీ కూడా దూరం నుంచి ఆయన్ని వెంబడిస్తూనే వచ్చాడు. గచ్చమైన తోటలో నుంచి ఎక్కడ తీసుకెళ్లారు ఆయన్ని, ప్రధాన యాజకులు ఇంటికి తీసుకెళ్లారు కదా. అక్కడ విచారం చేశారు. విచారం చేసిన తర్వాత ఏం చేశారు, ఆయన్ని కొట్టారు, ఆయన్ని బాధ పెట్టారు,
శ్రమ పెట్టారు. ఇలా చేయటం ద్వారా ఆ బలహీనత అనేది ఇంకా ఎక్కువైపోయింది. ఏం చేశారంటే ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ప్రభువుని తృణీకరించాడు. అందుకనే ప్రభువు పేతురుని బలపరిచాడు. పేతురుని దేవుడు బలపరిచాడు. ఆయన యొక్క జీవితంలో ఆ శారీరకమైనటువంటి బలహీనత దాన్ని తీసివేసి పేతురుని చెప్తాడు, ఇదిగో పేతురు, సీమోను, సాతాను నిన్ను పట్టుకొని గోధుమల వలె జల్లించాలని చూస్తా ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 31వ వచనం. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన శారీరకమైన బలహీనతను బట్టి పేతురు త్వరగా జారిపోతాడని ప్రభువు తెలుసు. అందుకొరకే సాతాను వాళ్ళని పట్టి గోధుమలాగా జల్లెట్లో జల్లించాలనుకుంటుంది. కానీ అయితే నేను మాత్రం దానికి ఒప్పుకోకుండా నేను నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను బలపరచాలని, నిన్ను జల్లించినప్పుడు కింద జారిపోకుండా ఉండాలని నేనేం చేశానంట, నీ కొరకు నేను వేడుకున్నాను. పేతురు కొరకు ప్రభువారు ప్రార్థన చేశానని చెప్తున్నాడు. కారణం ఏంటి? ఆ సాతాను జల్లిస్తాడో నిలబడతామా? ఎవరు నిలబడలేవు. అయితే సాతాను జల్లించబోతుంది కనుక నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా అని చెప్తున్నాడు. నేను వేడుకున్నాను కాబట్టి నువ్వు తిరిగి లేచిన తర్వాత, బలపడిన తర్వాత మిగిలిన సహోదరులను బలపరచు అని చెప్పాను. కానీ ఇక్కడ ప్రభువు చెప్పిన మాటను బట్టి మనం గమనిస్తూ ఉంటే పేతురు యొక్క జీవితంలో శిష్యులందరూ వెళ్ళిపోయినప్పుడు ఆయన వెంబడిస్తూనే వచ్చాడు. కానీ శరీరం అనేది బలహీనంగా ఉంది, భయంతో ఉన్నాడు. ఆ బలహీనంగా ఉంది కాబట్టి యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు, ఏమని? లోకము నన్ను ద్వేషిస్తుంది, లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషించింది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పాడు. అయితే పేతురు యొక్క శారీరకమైన బలహీనతను బట్టి పేతురు ప్రభువును ఎరగనని ముమ్మారు పలికాడు. అది ముందుగానే ప్రభువు కూడా చెప్పాడు. ఏమని? ఇదిగో, దానికి ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే ప్రభువుని ఆ గచ్చమైన తోటకు ముందు అంటున్నాడు కదా, ప్రభువా నువ్వు చావుకున్నట్టు మంచిదని చెప్పాడు. అందుకు ప్రభువు చెప్పాడు కదా, సాతానా నా వెనక్కు వెళ్ళన్నాడు, సాతానా వెనక్కు పోమని చెప్పాడు. ఎందుకంటే శారీర సంబంధంగా ఎక్కువ ఆలోచన చేసేవాడు, శరీర సంబంధంగా ఎక్కువ ఆలోచన చేసి శరీర సంబంధమైనటువంటి వాటిలో ఏదో చేద్దాం అనుకుంటుంటే వాడు. అందువలన నువ్వు చావుకుని ఉంటే మంచిదయ్యా, నువ్వు చచ్చిపోకుండా ఉండాలి ప్రభు అని కోరుతుంటే సాతానా నువ్వు వెళ్ళు, నేను వచ్చిందే దాని కొరకు అని చెప్పాడు ప్రభు. అయితే పేతురు యొక్క జీవితంలో ప్రభువు ఆ శారీరకమైన బలహీనతను తీసివేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన గొప్ప సాక్షిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకొరకే పేతురు రాసిన పత్రికలో, మొదట పేతురు పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి శ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. హల్లెలూయా. తాను బలపడిన తర్వాత ప్రభువు చెప్పినట్టుగా నువ్వు బలపడిన తర్వాత నీ సహోదరులను బలపరచమని చెప్పాడు. కాబట్టి ఏమని రాస్తున్నాడు? జాగ్రత్తగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. మీ విరోధమైనటువంటి అపవాది గర్జించే సింహములాగా వాడు ఎవడిని మింగుదుమని ఇటు అటు వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి వాడికి చిక్కబడకుండా మీరేం చేయాలంట? జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి దాన్ని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ
శారీరకమైనటువంటి బలహీనత అనేది మనము ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉంటుంది. అయితే మన జీవితాల్లో మనము కూడా పేతురు వంటి వారముగానే ఉంటాం. శరీరం అనేది మనకు చాలా పర్యాయాలు బలహీనంగా ఉంటుంది. మనం ప్రార్థన చేద్దాం అనుకుంటాం కానీ ప్రార్థన చేయలేము. వాక్యం చదువుదాం అనుకుంటాం కానీ వాక్యం చదవలేము. దేవుల్లో మనం ముందుకు సాగుదాం అనుకుంటాం కానీ ముందుకు సాగలేము. కారణం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఏం చేస్తాయట, మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. యేసుప్రభు వారు ఉపమానం చెప్పారు కదా, విత్తువాని ఉపమానంలో ఇహలోక సంబంధమైనటువంటి ఐహిక విచారాలు ఏం చేస్తాయంట, అణిచివేస్తూ ఉంటాయి, అణిచివేస్తాయి. శారీరకమైనటువంటి బలహీనతలు పేతురుని ప్రభువుని తృణీకరించేట్టుగా చేసినాయి. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఎన్నిసార్లు? ముమ్మారు అని చెప్తున్నాము. పేతురు ప్రభువుని తృణీకరించడం కారణం ఏంటంటే శారీరకమైనటువంటి బలహీనత. శారీరకమైన బలహీనతలో అన్ని కూడా ప్రభు మనల్ని బాగు చేసేవాడు. అందుకని పేతురే చెప్తా వచ్చుదేమని, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది, ఆయన పొందినట్టు కార్చిన రక్తం వలన మన యొక్క రోగములన్నీ కూడా బాగు చేయబడ్డాయని రాశాడు. మన బలహీనతలను కూడా తీసివేశాడని రాశాడు. కనుక మొట్టమొదటిది ఏంటంటే పేతురు వైఫల్యానికి కారణము శారీరకమైనటువంటి బలహీనత. బలహీనులుగా ఉన్నామంటే మనం ఏమి చేయలేమని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ కారణాన్ని మనం చూస్తూ ఉంటే భయం అనేది మన జీవితాల్లో ప్రభువుని తృణీకరించేట్టు చేస్తుంది. భయము ప్రభువుకి దూరం చేస్తుంది మనల్ని. ఎందుకనంటే భయము ద్వారా మనం ప్రభువుని వెంబడించలేము. ఈ లోకంలో మీరు నన్ను వెంబడించాలంటే ఏం చెప్పాడు ప్రభు, మిమ్మల్ని మీరు తృణీకరించుకోవాలి, మీ సిలువ మీరు ఎత్తుకోవాలి, అప్పుడు నన్ను వెంబడించాలి. అయితే ఎవడు సిలువ ఎత్తుకోవాలంటే ఏమవుతుంది? భయము. సిలువ అంటేనే భయం. చాలామందికి మీకు తెలుసో లేదో కానీ చాలామందికి సిలువ అంటే భయపడతారు. ఎక్కువ మంది సిలువ దగ్గర ఉంచుకోరు. ఎందుకంటే అది శ్రమలకు గుర్తని, ప్రభు చనిపోయాడని, ఏంటి అది ఒక శాపానికి సాదృశ్యమని భయపడతా ఉంటారు చాలామంది. కానీ ప్రభు చనిపోయే వరకే సిలువ అనేది శాపానికి సంబంధించింది, అది మరణానికి దారి తీసేది, లేకపోతే అది భయాన్ని కలిగించేది. కానీ ప్రభు సిలువ మీద చనిపోయిన తర్వాత అది శాపానికి దారి తీసేది కాదు, అది భయానికి దారి తీసేది కాదు, అది మనము భయపడటానికి అనుకూలమైనటువంటిది కాదు అది. ఎందుకంటే ఆ సిలువలోనే ప్రభు జయం పొందాడు, ఆ సిలువలోనే దేవుడు విజయాన్ని పొందాడు, ఆ సిలువ ద్వారా మహిమను పొందాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సిలువ శక్తివంతమైందని చెప్తున్నాడు. సిలువ అనేది శక్తివంతమైంది. సిలువను గూర్చిన వార్త ఎలాంటిదట, నశించేవాడికి వెర్రితనము కానీ అది రక్షించబడినటువంటి వారందరికి కూడా అది దేవుని శక్తి అయి ఉంది. నశించిన వాడికి వెర్రితనం కానీ రక్షించబడిన వారందరికి కూడా అది దేవుని యొక్క శక్తినిచ్చేది సిలువ. కాబట్టి ఇప్పుడు భయపడటం అనేది ఏమి చేసింది? పేతురుని ప్రభువుని తృణీకరించేట్టు చేసింది. భయం అనేది కూడా మన జీవితాల్లో చాలా పర్యాయాలు మనం అనుసరించడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ పేతురు భయపడిపోయారు. ఎందుకు భయపడ్డాడంటే ప్రభువుని పట్టుకొని కొట్టారు కదా, ప్రధాన యాజకుని ఇంటి ముంగట ప్రభువుని కొట్టారు, ఆయన్ని చాలా అవమానం చేశారు, హింసించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చినాక పిలాతు దగ్గరకు వచ్చినప్పుడు, మరలా హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇలాగా అర్ధరాత్రి పగలు ప్రభువారిని హింసిస్తూ ఉన్నప్పుడు దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. దూరం నుంచి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన జీవితంలో ఏమైందయ్యా అంటే ఆ భయం అనేది అలా కనపడిపోయింది. దేనికి? ప్రభువుతో ఉన్నటువంటి మిగిలినటువంటి 12 మందిలో ఒకడు ముందే పోయాడు కదా, ఇస్కరియోతు కదా, ముందే వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత 11 మంది ఉన్నారు. 11 మందిలో 10 మంది పారిపోయారు ప్రభువుని పట్టుకోగానే. పేతురు మాత్రమే ప్రభువుని వెంబడించుకుంటా వచ్చాడు. ప్రభువుని వెంబడించుకుంటా అనేక స్థలాల్లో ప్రభువు పొందినటువంటి ఆ శ్రమలను చూస్తూ వచ్చాడు కనుక తన జీవితంలో చాలా భయం కలిగింది. ఎందుకు? ప్రభువు శిష్యుల్లో ప్రధానమైన వాడు. యేసు ప్రభువుతో ముందుగా కనపడతా ఉండేవాడు పేతురే. కాబట్టి నన్ను ఏం చేస్తాడు అన్నటువంటి భయము, ప్రభువునే పట్టుకున్నారంటే నేనెంత అన్నటువంటి భయము, ప్రభువునే సిలువుకి తీసుకెళ్లి అంతగా ఆయన్ని వేదన చేసి గాయాలతో నింపారంటే నన్ను కూడా అలా చేస్తారేమో, నేనేమైపోతానటువంటి ఆ భయము, ఇవన్నీ కూడా ఏం చేశాయంట, ప్రభువు ఎవరో తెలియదని ప్రభువుని తిరస్కరించడానికి, ఆయన్ని బొంకటానికి దారి తీసింది అని చెప్తా వచ్చాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనకి 3 సంఘటనలు రాయబడతా ఉంటుంది. ఓ చిన్న పిల్ల అడగంగానే ఆ చిన్నదాన్ని చూసి కూడా పేతురు భయపడిపోయాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనంలో రాస్తా ఉంటాడు, ఒక చిన్నది పేతురుని చూచి నీవు ఈ మనుషుని శిష్యుల్లో ఒకడవు కావా అని చెప్పిందండి. వెంటనే ఏమన్నాడు? తాను కానని చెప్పేశాడు. కానని చెప్పాడు. చలి కాచుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. వాడు కూర్చోగానే ఏమైంది? వెంటనే ఎవడో చూసి ఇదిగో వీడు కూడా ఆయనతో ఉన్నవాడే అన్నాడు. వెంటనే ఏం చెప్పాడు? నేను ఎరగను, నాకు తెలియదు అని చెప్పేశాడు. మళ్ళీ ఆయన అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఎవరి చెవైతే తెగనరికాడో వానికి బంధువు చూసేవనంట, ఇదిగో వీడు కూడా వాళ్ళలో ఉన్నవాడే, నేను తోటలో చూశాను వీడని చెప్పాడు. వెంటనే ఏమన్నాడు? నేను కాను, నేను ఎరగను అని చెప్పేశాడు. అయిపోయినటువంటి పేతురే ఆ తర్వాత ప్రభువుని దూరం నుంచి వెంబడిస్తూ ఆయన ఏం చేశాడంట? ప్రభువుని చూశాడని రాస్తున్నాం. ప్రభువుని చూస్తూ ఉన్నాడని. ప్రభువుని చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు కూడా పేతుర్ని చూశాడు. ప్రభువుని పేతురు చూశాడు బయట నుంచి, దూరం నుంచి. ప్రభువు కూడా పేతుర్ని చూశాడు. ఎప్పుడైతే పేతుర్ని ప్రభువు చూశాడో వెంటనే దేవుని యొక్క ఆ యొక్క కనుచూపు మేరలో ఉన్నాడు కనుక ప్రభువు పేతుర్ని బలపరిచాడు. కనుచూపు మేరలో మనం లేకపోతే దేవుడు మనల్ని బలపరచలేడు. ఇస్కరియోతు యోధా యొక్క జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? వాడు ప్రభువుని అప్పగించుతూ ధనం కోసం ఆశపడి ప్రభువుని బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన అప్పగించేశాడు. అది తప్పే, కానీ ఇంతకంటే ఎక్కువ తప్పు చేశాడు ఎవరు? పేతురు. ఈయన గురువు గారని చెప్పాడు, నీకు శుభం కలగాలని చెప్పాడు, ఒక కపట ముందు పెట్టుకున్నాడు. కానీ పేతురేమంటున్నాడు? ఆయన ఎవరో తెలియదు నాకు, నేను అసలు ఆయన శిష్యుల్లో ఎవడు కూడా నాకు తెలియదు, నేను కాను అని చెప్తున్నాడు. నేను కాను అని చెప్తా వచ్చాడు. అయితే ఆ భయము లేకుండా మనం జీవించాలని చెప్తున్నాడు. భయం అనేది ఉంటే ఏమవుద్దట, మనం ఎప్పటికి కూడా ప్రభువుని వెంబడించలేము. భయం ఉంటే ఎప్పటికి కూడా మనము ప్రభువు కొరకు సాక్షులుగా మనం ఉండలేము. కారణం ఏంటంటే ఆ భయం అనేది మనం చంపేస్తుంది. అందుకనే సామెతలు ఏం చెప్తున్నాడు? భయపడటం వలన ఉరి వచ్చింది అన్నాడు. ఉరి వస్తుందని చెప్పాడు. భయపడటం వల్ల మనం ఏమీ చేయలేకపోతాము, చేతగాని వారం అయిపోతామని చెప్తున్నాడు. కాబట్టి భయం అనేది ఉండటం ద్వారా పేతురు ప్రభు ఎవరో నాకు తెలియదని ముమ్మారు ఆయన్ని బొంకాడు. అయితే ఆ తర్వాత దేవుడు పేతురుని చూసినప్పుడు, పేతురుని చూసినప్పుడు, పేతురు కూడా ప్రభువుని చూసినప్పుడు ఆ యొక్క ప్రభువు యొక్క దృష్టి పేతురు మీద పడింది కాబట్టి పేతురు మరలా బలపరచబడ్డాడు. అదే ప్రభు చెప్పిన మాట లూకాసు వార్త 22:31-32లో, నేను నీ కొరకు వేడుకున్నాను,
నేను నీ కొరకు వేడుకున్నాను కాబట్టి నువ్వు బలపడిన తర్వాత, నువ్వు స్థిరపడిన తర్వాత మిగిలిన నీ సహోదరులను నువ్వు స్థిరపరచు అని చెప్పాడు. నువ్వు బలపడు ముందు, నువ్వు స్థిరపడు ముందు, ఆ తర్వాత మిగిలిన వారిని నువ్వు స్థిరపరచు అని చెప్పి ప్రభువు పేతురుతో చెప్పాడు. అయితే మనం అక్కడ గమనిస్తా ఉన్నట్లయితే మరి అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో పేతురు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎంత బలాన్ని పొందాడు, ఆయన శక్తిని పొందాడు. ఆ శక్తిని పొందిన వాడు ఏం చేశాడు? యెరూషలేము యొక్క దగ్గర భయపడి పారిపోయాడు. అక్కడే నిలబడి ఏం చెప్తున్నాడు? ఓ యెరూషలేము కాపురస్తులారా, మీరు ఎవరినైతే పట్టుకొని చంపారో ఆ క్రీస్తు నేను ప్రకటన చేస్తున్నాను. మీరు ఎవరినైతే చంపారో ఆయన్నే నేను ప్రకటన చేస్తున్నాను. మీరు చంపారు కానీ దేవుడు ఆయన్ని సిలువలో నుంచి, మరణంలో నుంచి, సమాధిలో నుంచి ఆయన లేపాడు. కాబట్టి ఆ ప్రభువుని మేము వెంబడిస్తున్నాము అని ఆయన సువార్త చెప్పినప్పుడు యెరూషలేములో మొట్టమొదట సంఘం అనేది ఏర్పరచబడింది. యెరూషలేములో మొట్టమొదటి సంఘము ఏర్పాటు చేయబడింది. ఆ రోజున సుమారుగా 3,000 మంది కంటే ఎక్కువ మంది రక్షణ పొందారు. 3,000 కంటే ఎక్కువ మంది రక్షణ పొందారు. ఓ చిన్న పని పిల్ల దగ్గర భయపడి పారిపోయిన వాడు, ఓ దాసుడి దగ్గర భయపడి పారిపోయిన వాడు, ఇంకొకటి దగ్గర ఒక చిన్న గుంపు దగ్గర భయపడి పారిపోయినటువంటి వాడు ఇప్పుడు నిలబడి ఎంత ధైర్యంగా చెప్తున్నా అంటే, ఇదిగో ఆ ప్రభువుని మీరు చంపారు కానీ ఆయన లేచాడు, దానికి మేమే సాక్షులు. వారిని చూసిన వారు ఏమనుకున్నారు తెలుసా? ఇదిగో భూలోకమును తల్లకిందులు చేయవారు వీళ్ళు, భూలోకాన్ని తల్లకిందులు చేయవారు వీరు అని చెప్పారు. కాబట్టి ప్రభువు కనుదృష్టి మేరలో మనం ఎప్పుడు కూడా ఉండాలి. ప్రభు కనుదృష్టి మేరలో లేకపోతే మనము ప్రభువుని సంపూర్తిగా వెంబడించకుండా మనము తృణీకరించే వారంగా ఉంటాం. అందువలన మన జీవితాల్లో కూడా మనము మరి భయం అనేది కానీ, శారీరకమైన బలహీనత అనేది కానీ లేకుండా ఎప్పటికప్పుడు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాగ్దానాల ప్రకారంగా మన ప్రతి బలహీనతని బాగు చేసేవాడు ప్రభువే అని చెప్పాడు. ఆయన కార్చిన రక్తం వలన, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతని చెప్పాడు. కనుక ఆ రక్త ప్రోక్షణ కింద మనం ఉంటే మనం స్వస్థపడి బలాన్ని పొందుతాం. ఆ తర్వాత మనము భయం అనేది తీసివేసుకోవాలి. దేవుని దగ్గరికి ఎక్కువ మంది ఎందుకు రాలేకపోతున్నా అంటే భయము. అంటే బైబిల్ పట్టుకొని వస్తే ఎవరైనా అనుకుంటారని భయం కదా. మారు మనసు పొందితే కులస్తులు ఏమనుకుంటారో, మతస్థులు ఏమనుకుంటారో భయం. అంటే ప్రార్థనకు వెళ్తున్నామంటే అమ్మో ఇదివరకు చేసినా ఏమనుకుంటారని అదొక భయం. ఇలాగ అనేక భయాలు దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నాయి మనుషుని. అయితే ఎప్పుడైతే మనం ఆ భయాన్ని వీడగలిగితే దేవుని యొక్క దృష్టిలో మనం ఉండగలుగుతాము. దేవుడు మనల్ని చూస్తాడు, మనం దేవుని చూసినట్లయితే అప్పుడు మనము శక్తిని పొందుతాము. ప్రభువు వాగ్దానం చేసినట్టుగా మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి పంపిస్తాను. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, అది మీ మీదకి దిగినప్పుడు మీరు శక్తిని పొందుతారు. అలాగే మన జీవితాల్లో మనం కూడా దేవుని సన్నిధిలో పేతురు వంటి వారు కాకుండా బలాన్ని పొంది, శక్తిని పొంది ప్రభువుతో మనం ముందుకు నడిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలిగేట్టుగా దేవుడు మనందరికీ సహాయం చేసేటట్టుగా ప్రార్థన చేసుకున్నాం.